చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన కుటుంబాలన్నిటినీ ఐక్యపరిచి నీ సన్నిధిలో ప్రభా ఈ రకంగా చేరి రావడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. హెబ్రోను సంఘాన్ని ప్రేమించిన ఆయన నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి, రక్షణలోనికి వచ్చిన కుటుంబాలన్నీ కలిసి ప్రభా ఈరోజు రక్షకుడు పుట్టినరోజున ప్రభా మరి సంతోషంగా జరుపుకుంటున్న విధానమును బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అంతర్వేది గ్రామంలో ప్రభు ఉన్న ఆయా సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ, దేవుని సేవకులందరూ నీ సన్నిధిలో ప్రభా ఈ క్రిస్మస్ ఆనందంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. తండ్రి, ఇప్పటి వరకు నువ్వు జరిపించిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రములు తెలియపరుస్తూ ప్రభా ఇదిగో తండ్రి, రక్షణను గూర్చినటువంటి విషయాలు, రక్షకుని గూర్చినటువంటి విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం తండ్రి పరిశుద్ధ గ్రంథం మీరు రాయించారు ప్రభా. వాటిని ప్రభా ధ్యానించేటువంటి ప్రయత్నం మేము చేయుచుండగా లోతైన విషయాలు మీరు మాతో మాట్లాడండి. అవసరమైన సంగతులు మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి సంగతులు మీరు మాట్లాడి తండ్రి, హెచ్చరించాల్సిన చోట ప్రభు మీరు హెచ్చరించండి. అయినా ప్రభు బలపరచవలసిన చోట మీరు బలపరిచిన అయినా మా విశ్వాస జీవితాలను కొనసాగింపుగా ముందుకు నడుపుకోవడానికి సహాయం చేస్తారని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అధ్యక్షులైనటువంటి జాన్ డేవిడ్ అనికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దేవుని సేవకులు ధర్మారావు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. తోటి నాగేశ్వరరావు గారికి నా వందనాలు. అలాగే సంఘ పెద్దలు మనరత్నం గారికి కూడా నా వందనాలు. ప్రాముఖ్యంగా వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించిన దేవుని సేవకులు విజయ్ కుమార్ డాక్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. అలాగే సంగీత పరిచయం చేసిన సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది అనేకమైనటువంటి కుటుంబాల నేపథ్యాలలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కుటుంబానికి చెందినటువంటి వారము. అయితే ఒక్కొక్క కుటుంబానికి చెందిన వారముగా ఉన్నటువంటి మనము దేవుని సంఘములో ఒకే కుటుంబంగా రావటానికి వెనుక ఒక పెద్ద చరిత్ర ఉందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబాలలోనే ఈరోజు అన్నాదమ్ములు అనబడిన వారు, అక్కా చెల్లెళ్ళు అనబడిన వారు కలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఒకే రక్తం పంచుకు పుట్టుకొని ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన వారే కలిసి బ్రతకలేనటువంటి ఈ దినాలలో ఆయా ప్రాంతాలలో ఉంటున్నవారు, ఆయా సంస్కృతులలో ఉంటున్నవారు, ఆయా జాతులకు చెందినవారు, ఆయా పరిస్థితులకు చెందిన వారందరూ కూడా ఒకే కుటుంబంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అన్న సంగతిని మొదట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబాలుగా ఉన్నటువంటి మనము ఒక కుటుంబంగా కలవటం అంటే అది మామూలు విషయము కాదు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం నుంచి మీరు చివరి పుస్తకం వరకు ప్రతి పుస్తకాన్ని మీరు ధ్యానిస్తే ప్రతి పుస్తకపు పొరలలో కూడా, ప్రతి పుస్తకపు వచనాలలో కూడా, ప్రతి పుస్తకపు అక్షరాలలో కూడా ప్రతిబింబించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏమంటే దేవుడు కుటుంబాన్ని ప్రేమించాడు. దేవుడు కుటుంబాన్ని కోరుకున్నాడు. దేవుడే కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. అలా వ్యవస్థను ప్రారంభించినటువంటి మొట్టమొదటి కుటుంబం మనందరికి బాగా తెలుసు, ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలు. అయితే మొట్టమొదటి కుటుంబం నుంచి, ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వల కుటుంబం నుంచి పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి మలాకి వరకు కూడా ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రతి కుటుంబం కూడా దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి కుటుంబం. ప్రారంభించబడినటువంటి ఆది మానవుడైన ఆదాము నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి కుటుంబాలలో కూడా ప్రతి కుటుంబం ద్వారా కూడా దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేయాలనుకున్నాడు. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ప్రత్యేకపరచుకోవడానికి వెనుక దేవునికి ఒక ఆలోచన ఉంది. అయితే అన్ని కుటుంబాలను కూడా దేవుడు ఎన్నుకుంటూ వచ్చేసరికి, దాదాపు మత్తయి సువార్త వచ్చేసరికి బైబిల్ చరిత్రలో ఉన్న కాల విభజనను చూస్తే అప్పటికి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర గడిచింది.
అంటే మొట్టమొదటి కుటుంబం నుంచి మత్తయి సువార్త ప్రారంభంలోనికి వచ్చేసరికి మధ్య ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందంటే 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ఒక్కొక్క ఉద్దేశము చేత నియమించుకుంటూ ఒక్కొక్క ఉద్దేశాన్ని సఫలపరుచుకుంటూ వస్తున్నాడు. అయితే మత్తయి సువార్త ప్రారంభంలో రాగానే దేవుడు ఒక 2 కుటుంబాలను ఎన్నుకున్నాడు. అప్పటి వరకు జరిగినటువంటి చరిత్రలో ఎన్నెన్ని కుటుంబాలను ఎన్నుకున్నాడో ఆ కుటుంబాలన్నీ దేవుడు కోరుకున్నట్టుగా చేశాయి, దేవుడు కోరుకున్నట్టుగా చేయకుండా మిగిలిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిణామంలో, అలాంటి సందర్భాల్లో దేవుడు 2 కుటుంబాలను ఎన్నుకున్నాడు. మొదటి కుటుంబం ఎవరిది అనంటే జకర్యా గారి కుటుంబం. రెండవ కుటుంబం ఎవరిదేనంటే యోసేపు గారి కుటుంబం. ఇదిగో నూతన నిబంధన ప్రారంభించేసరికి ఆయన ఎలా ప్రారంభిస్తున్నాడంటే కుటుంబాలను ఎన్నుకున్నాడు, కుటుంబాల ద్వారా దేవుని కార్యాన్ని చేయాలనుకున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ రాత్రి దేవుడు స్పష్టంగా చెప్పబోతున్న ఒక సత్యం ఏంటంటే క్రిస్మస్ వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కుటుంబాలను గురించి ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నాన్ని చేస్తాం. క్రిస్మస్ పేరిట అనేక కుటుంబాలు కలుస్తున్నాయి. క్రిస్మస్ పేరిట అనేక కుటుంబాలు సంబరాలలో మునిగి తేలుతున్నాయి. క్రిస్మస్ పేరిట అనేక కుటుంబాలు ఏమేమి చేయాలో అవి చేస్తున్నాయి. అయితే అన్ని కుటుంబాలన్నీ కలిసి మరిచిపోయినటువంటి ఒక సత్యం ఏమంటే అసలు ఈ క్రిస్మస్ రావటానికి వెనక కొన్ని కుటుంబాలు ఉన్నాయన్న సంగతిని ఈరోజు మనము మరిచిపోయాం. ఈ క్రిస్మస్ వెనక కొన్ని కుటుంబాల చరిత్ర ఉందన్న సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎలాంటి వారం అవుతామంటే దేవుని దృష్టిలో ద్రోహులుగా మారిపోతాం. ఆనందాన్ని పొందుకుంటున్న మనము, ఆనందాన్ని అనుభవిస్తున్న మనం ఒకవేళ చరిత్రను కానీ జ్ఞాపకం చేసుకోకపోతే, చరిత్రలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను గురించి కానీ తెలుసుకోకపోతే దేవుడు ఒకరోజు నిలబడి నీతో నాతో అనే మాట ఏంటంటే ద్రోహి. ఒక కుటుంబం నలిగిపోతే, ఒక కుటుంబం బాధపడితే, ఒక కుటుంబం మానసికంగా కృంగిపోతే వారి వలన వచ్చిన ఆనందాన్ని అయితే అనుభవించావు, కానీ ఆ కుటుంబాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా అని దేవుడు అడిగితే ఆ రోజు మన దగ్గర సమాధానము ఉండదు. ఇప్పుడే జరిగినటువంటి ఒక చిన్న జోక్ నేను మీకు చెప్తాను. ఇక్కడే జరిగినటువంటి ఒక చిన్న జోక్. ఇప్పుడు అన్న మాట్లాడుతూ, ఎందుకు జోక్ అన్నానో తర్వాత బాగా వివరిస్తాను. ఒక అన్న మాట్లాడుతూ అంటున్నాడు, సండే స్కూల్ టీచర్ చెప్పిన విషయాలు మీరు అడుగుతారా అంటే తల్లిదండ్రులు మీరు ఏమని సమాధానం చెప్పారు? మేము అడగము అని నిస్సిగ్గుగా సమాధానాన్ని చెప్పారు. అదే స్కూల్లో టీచర్స్ చెప్పిన పాఠాలను గురించి మీరు ఎంక్వైరీ చేస్తారా అంటే చేస్తాం. ఎలా చేస్తాం? డైరీ ఉంటుంది, అందులో మళ్ళీ హోంవర్క్ ఉంటుంది, అది మేము చేయిస్తాము, మళ్ళీ మా సంతకం గ్రీన్ ఇంకుతో అవకాశం ఇస్తే పెట్టేద్దాం, కానీ అవకాశం లేదు కాబట్టి బ్లూ ఇంకుతో సంతకాన్ని అయితే పెట్టి పంపిస్తామని చెప్పి ఎంత చక్కగా చెప్పారు. సండే స్కూల్ విషయంలోనైతే ఒకలాగా, రెగ్యులర్ స్కూల్ విషయంలో అయితే ఒకలాగా ఉన్నారు. దాని విషయంలో ఎటువంటి బాధ నాకు కానీ ఎవరికి కానీ ఉండదు. కానీ అన్న వెంటనే ఒక వచనాన్ని ఎత్తుకున్నాడు, ఒక వాక్యాన్ని చెప్పాలనుకున్నాడు. ఏం మాట? బాలుడు అనగానే ఎంత సీరియస్గా రిఫరెన్స్ చెప్పారు తెలుసా మీరు? రిఫరెన్స్ చెప్పమంటే తక్కువని ఎంత సీరియస్గా చెప్పారో ఆ రిఫరెన్స్ ద్వారా చేయగలిగే పని ఏం చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి? మన జీవితం అంతా ఒక జోక్ లాగా మారిపోయింది. ఎలాంటి జోకో తెలుసా? అరే అది గదు అక్కడ పులి ఉంది అని చెప్పి అక్కడ పులి లేదు అనుకో, అక్కడ పులి లేదు అన్నావు అనుకో, అది ఎంత విడ్డూరంగా అనిపించిందో. మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో కూడా వాక్యాలు చెప్పమంటే నాలాంటి వాడు నిలబడి 40 గంటలైనా చెప్పగలుగుతున్నాడు, కానీ వాక్యాన్ని పాటించమని ఒక్క రిఫరెన్స్ మన జీవితాల్లో చూపిస్తే ఏ ఒక్క రిఫరెన్స్ అయినా మన జీవితానికి సూట్ అవుద్దా? నేను ఎందుకు ఈ మాటలను మీకు జ్ఞాపకం చేశానంటే క్రిస్మస్ చేసుకోవటానికి ఏ అర్హత ఉందని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, క్రిస్మస్ ఆనందాన్ని పొందటానికి ఏ అర్హత నీకు నాకు ఉందని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన జీవితాలు ఎక్కడ నిలబడతాయో తెలుసా? ఒక లైన్లో చివరి వరుసలో కూడా మన జీవితాలు నిలబడడానికి ఆస్కారము లేదు.
ఎందుకో తెలుసా? క్రిస్మస్ ఆనందం మనకు రావటానికి దేవుడు ఎన్నుకున్న 2 కుటుంబాలు ఎలా నలిగిపోయాయో మనందరూ చాలా ప్రసంగాలలో వినున్నాం. మనకు తెలుసు మరియమ్మ ఎలా బాధపడిందో మనకు తెలుసు, యోసేపు గారు ఎలా బాధపడిందో మనకు బాగుగా తెలుసు. ఒకసారి చూడండి, జకర్యా కుటుంబాన్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి చూస్తే, లూకాసు వార్త మొదటి అధ్యాయం 57వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. సమయము వచ్చినప్పుడు, ప్రసవ దినాలు నిండినప్పుడు ఎలిజబెత్ ఏమైందంటే కుమారుని కన్నది. ఈ మాట వినటానికి గుడ్ న్యూస్. వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి న్యూస్ అంటే ఇది గుడ్ న్యూస్. వాళ్ళ ఫ్యామిలీ ఆనందపడేటువంటి ఒక సంగతి. అయితే ఒక ఆనందపడేటువంటి సంగతి లేదా ఒక గుడ్ న్యూస్ అన్న సంగతి వెనుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే, మొదటి అధ్యాయం లూకాసు వార్త 7వ వచనంలో, ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వారి యొక్క జీవిత దినాలు ముగిసిపోతున్నాయి. వారు వృద్ధులైపోయారు. రేపో మాపో ఉంటారో లేదో అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో గొడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ప్రసవ దినాలు నుండి ఒక కుమారుని కంది. ఒక మాట మీరు చెప్పండి, వివాహము చేసుకున్నటువంటి కొద్ది సంవత్సరాలలోనే పిల్లలు కనకపోతే ఎలాంటి పరిస్థితులు సమాజంలో సంభవిస్తున్నాయో మనకందరికి బాగుగా తెలుసు. ఏమ్మా పిల్లలు కనలేదంటే అది నీ ప్రాబ్లమా, నీ భర్త ప్రాబ్లమా, ఏంటి సమస్య అని ఎన్నో ఆలోచనలు మనకు కలుగుతాయి. ఇప్పుడు ఎలిజబెత్ కూడా అలాంటి ఎన్నో ఆలోచనల సంఘర్షణల మధ్య ఎంత బాధపడిందో మనకు తెలియాలంటే ఆనాడు సమాజం ఎలా ఉండదో ఒకసారి మనం చూడాలి. యోబు గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. వారు పిల్లలను కనని గొడ్రాండ్రను బాధ పెడతారు. బైబిల్ చరిత్రకారులు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, అతి పురాతన కాలమైనటువంటి పుస్తకం ఏదేనంటే యోబు అన్నారు. యోబు చాలా ప్రాచీన కాలం నాటి పుస్తకం, అంటే దాదాపు మోసే గారు రాసే కాలం నాటి పుస్తకంగా పరిగణించారు. అంటే మోసే గారు లేదా బైబిల్ పుస్తకాలలో ప్రాచీన పుస్తకంగా యోబు ఒకవేళ ఉంటే, ఇక్కడ ఒక సంగతి అర్థం చేసుకోవాలి. సృష్టి ప్రారంభంలో నుంచి మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోగానే పిల్లలు కనకపోతే వారిని బాధ పెట్టడం మానవునికి ఉన్నటువంటి సహజ నైజం. మరో మాటలో చెప్పాలంటే అదొక పైశాచిక ఆనందం. పిల్లలు పుట్టకపోతే వారు ఎన్నెన్ని మాటలు అనాలో అనకుండా ఎవరు కూడా ఉండలేని తత్వం. ఇది ఎప్పటిదంటే ఈనాటిది కాదు, ప్రాచీన కాలం నుండి అనాగరికులుగా బ్రతుకుతున్న ఆ కాలంలోనే టెక్నాలజీ కానీ మెడికల్ ప్రపంచం కానీ వర్ధిల్లినటువంటి ఆ రోజుల్లో నుంచే ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కనకుండా ఉంటే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ రోజు అయితే ఫెమినిజం అని చెప్పి, ఇదిగో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి స్త్రీల యొక్క పరిస్థితి ఈ రోజు సమాజంలో పోలిస్తే బాగానే ఉంది. కానీ ఇదే స్త్రీల యొక్క స్థితి కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కు వెళితే స్త్రీ ధర్మముగా పిల్లలను కనడం తప్ప మరొకటి లేదు. అదే ధర్మముగాని జరగకపోతే స్త్రీ బతుకు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. అలాంటి నిందలను ఎవరు అనుభవించారో తెలుసా? ఎలిజబెత్ అనుభవించింది. అమ్మా, నీ యొక్క భర్త ఏం చేస్తాడు? ఆయన ఒక వ్యాపారవేత్త కాదు, ఆయన ఒక విద్యావేత్త కాదు, ఆయన ఒక కంసాలివాడు కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వృత్తి ఏంటంటే ఇదిగో ప్రజల తరపున దేవుని దగ్గర వెళ్ళి నిలబడి ప్రజల యొక్క అవసరతలను దేవునికి చెప్పి ప్రజల యొక్క పాపాలను క్షమింపజేసేటువంటి ఒక ఆత్మీయ ఉన్నత స్థాయిలో ఉన్నాడు జకర్యా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరో కోణంలో ఆలోచిస్తే, నీ దేవునికి నువ్వు ప్రార్థించటం లేదా, నీ దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదా అని చెప్పి ఆత్మీయ కోణంలో కూడా జకర్యాని ఎలిజబెత్ని ఆనాటి సమాజం హింసించే ఉంటది. సామాజికంగా నలిగిపోయినా ఆత్మీయంగా నలిగిపోయినా వారిద్దరు కూడా విశ్వాసంలో ముందుకు కొనసాగిపోయారు. కానీ బట్ దేవుడు ఏం చేశాడంటే ప్రసవ దినాలు ఏ సమయంలో ఇచ్చాడంటే వృద్ధాప్యమందు ఇచ్చాడు.
వృద్ధాప్యమందు వారికి బిడ్డనిస్తే వీరి యొక్క మెంటాలిటీ లేదా వీరి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. జకర్యా ఎలిజబెత్ కుటుంబం ఒకవైపు చూస్తే మానసికంగా సంఘర్షణలో ఉన్నవారుగా కనబడుతున్నారు. అదే జకర్యా, అదే ఎలిజబెత్ కుటుంబం ఎలా ఉందంటే తమ బంధువులతో చక్కటి సంబంధాలను ఏర్పాటు చేసుకున్న వారుగా కనబడుతున్నారు. తమ పొరుగు వారితో చక్కటి సంబంధాలను ఏర్పాటు చేసుకున్న వారుగా మనకు కనబడుతున్నారు. ఈ విషయాన్ని బాగా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే చివరిలో వచ్చేది ఇదే విషయం. జకర్యా ఎలిజబెత్ కుటుంబం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎవరితో బాగున్నారు తెలుసా? పొరుగు వారితో బాగున్నారు, బంధువులతో బాగున్నారు. దేవుడు అనుకున్న రెండవ కుటుంబం ఎవరిది అని మనం ఆలోచన చేస్తే యోసేపు గారి కుటుంబం. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చూడగలిగితే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. యోసేపు జీవితంలో మనం చూసుకుంటే నూతనంగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ఒక యువకుడు యోసేపు. యోసేపు జీవితంలో దేవుని గురించినటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వారి జీవితంలోనికి వచ్చిందో, లేదా మరియమ్మ దగ్గర దేవుని దూత మాట్లాడిన తర్వాత ఆ సందర్భాలు ఎప్పుడైతే వారిద్దరి మధ్య డిస్కషన్లోనికి వచ్చిందో, వారిద్దరి మధ్య సంభాషణలోనికి వచ్చిందో, ఆ సంభాషణ అంతా మీకు బాగా తెలుసు. అయితే వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఏర్పడిందో తెలుసా? వారిద్దరు భార్యాభర్తలు కూడా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. క్రిస్మస్ వెనుకున్న రెండు కుటుంబాలలో ఉన్నటువంటి విలువలు ఏంటో తెలుసా? మొదటి కుటుంబము వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినా సరే, ఇక మాకు పిల్లలు పుట్టరేమో అన్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా సరే, దేవుని యందు భయభక్తులు వారు విడిచిపెట్టలేదు. ఇదిగో వారు విడిచిపెట్టకపోవటమే కాదు, తమ పొరుగు వారితో బంధువులతో చక్కటి సంబంధాలను వారు నెలకొల్పారు. రెండవ కుటుంబాన్ని మనం చూస్తే వీళ్ళు నూతనమైన దంపతులు, వీరు యువ దంపతులు. ఈ యువ దంపతుల కుటుంబంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి ఆలోచిస్తే సామాజికంగా నలిగిపోవచ్చు, ఆత్మీయంగా నలిగిపోవచ్చు. కానీ అలాంటి సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇదిగో యోసేపు గాని మరియమ్మని గారిని బయటికి తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెబితే, అయితే మరియమ్మ గారిని చంపేయడం జరుగుతుంది, లేకపోతే మరియమ్మ గారి కుటుంబము ఇదిగో ఎవరికైతే యోసేపు గారికి నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా చిదిగిపోవాల్సింది, ఆత్మీయంగా చిదిగిపోవాల్సింది. కానీ వారిద్దరు కూడా దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని దూత ద్వారా విన్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మరలా నేను చెప్తున్నాను, రెండు కుటుంబాలు ఇలా ఉన్నాయి. అయితే ఈ యోసేపు కుటుంబం కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూడగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పిపోయిన ఒక సందర్భాన్ని మనకు తెలుసు కదా. ఆ సందర్భంలో ఉన్న ఒక సంగతి నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పిపోయిన తర్వాత వీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు? మా బంధువుల దగ్గర ఏమైనా ప్రభువు ఉంటాడేమో, లేదా మాకు పరిచయస్తులు నెలవైన వారు అంటే మాకు తెలిసిన వారు, మాకు పరిచయాలు ఉన్నవారు, సో మా పరిచయాలు ఉన్న వారి దగ్గర ఉంటారేమో అని చెప్పి మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎదుగుతున్నారంటే బంధువుల దగ్గర, పరిచయస్తుల దగ్గర. ఇందాక నేను చెప్పాను కదా, జకర్యా కుటుంబము పొరుగు వారితో బంధువులతో చక్కటి సంబంధాన్ని ఏర్పరుచుంది. అలాగే యోసేపు కుటుంబం కూడా బంధువులతోనూ పరిచయస్తులతోనూ చక్కటి సంబంధాన్ని కలిగి ఉంది. అయితే వీరి ఇరువురు కుటుంబాలను మనం చూసినా
వేరువేరుగా వేరువేరు కుటుంబాలు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే యువ దంపతులైనటువంటి యోసేపు మరియా వ్యక్తిగతంగా బాగానే ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్ వ్యక్తిగతంగా బాగానే ఉన్నారు. వ్యక్తిగతంగా బాగుండటమే కాదు, బంధువులతో బాగున్నారు, పొరుగు వారితో బాగున్నారు. అలాంటి రెండు కుటుంబాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో మనకు తెలియాలంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లూకా సువార్త 1వ అధ్యాయము మరియ దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత మరియ సంకోచిస్తున్న సందర్భంలో, మరియ భయపడుతున్న సందర్భంలో మరియకు దూత చెప్పిన మాట 36వ వచనంలో ఉన్న మాట మనం చూద్దాం. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇప్పుడు మరియతో దేవుని దూత మాట్లాడుతూ బలపరిచేటువంటి ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. వాక్యం చెప్పినటువంటి, సమాచారం అందించినటువంటి దేవుని దూత, ఇదిగో పరలోకంలో నుంచి సమాచారం నీకు తీసుకొచ్చాను, పరలోకము నుంచి శుభవార్త నీకు తీసుకొచ్చాను అని చెప్పిన తర్వాత మరియ హృదయంలో కలిగినటువంటి బాధను గుర్తించినటువంటి దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఫ్యామిలీని చూపించాడు. ఒక ఉదాహరణతో కూడిన కుటుంబాన్ని చూపించాడు. నేను ఒక ఫ్యామిలీని చూపిస్తాను, ఒక కుటుంబాన్ని చూపిస్తాను. ఆ కుటుంబము నీకేమవుతారంటే వాళ్ళు నీకు బంధువులు. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి నీకు తెలుసా? వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నారు, పిల్లలు కనరేమో అని చెప్పి అందరూ దాదాపుగా అనుకుంటున్నారు. అలాంటి వారి మధ్య దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. అలాంటి కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్య కార్యాన్ని నువ్వు ఎలా చూడాలంటే నువ్వు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూడాలి. 56వ వచనంలో మనం చూస్తే అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళిందంట. ఇప్పుడు మరియమ్మ ఇదిగో జరిగినటువంటి సందర్భం తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? ఎలిజబెత్ మరియమ్మకు ఎన్నెన్ని విధాలుగా బలపరుచుంటుందో ఇప్పుడు మీకు బాగా తెలుసు. అమ్మా, నేను గర్భము ధరించినటువంటి రోజులలో మన బంధువులు, మా పొరుగు వారు, మా పరిచయస్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నా పరిస్థితి ఏంటో తెలుసా? కానీ అలాంటి నా జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యము చేశాడని ఎలిజబెత్కు, మరియమ్మకు ఎన్నెన్ని సార్లు మాటామంతి జరిగి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎన్నుకునే కుటుంబము సామాన్యమైన కుటుంబాలు కాదు. ఇందాక నేను చెప్పాను, ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దేవుడు పేరు పెట్టి నోవాహు కుటుంబమైన, అబ్రాహు కుటుంబమైన, లోతు కుటుంబమైన, ఇర్మియా కుటుంబమైన, మరెవ్వరి కుటుంబమైన దేవుడు ఎన్నుకున్నాడు అంటే అవి సామాన్యమైన కుటుంబాలు కాదు. ఇశ్రాయేలులో అనేక వేల మంది కుటుంబాలు ఉంటే ఒక పేరు పెట్టి కుటుంబాలను దేవుడు పిలిచాడంటే ఆత్మీయ జీవితంలో వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న జకర్యా ఎలిజబెత్ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత మరలా యోసేపును మరియ కుటుంబాన్ని ఎన్నుకున్న తర్వాత మరియను 3 నెలల పాటు అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? కుటుంబాలు 2 అక్కడ కలుపుతున్నాడు. మొదట చూస్తే జకర్యాది ఇండివిజువల్ ఫ్యామిలీగా కనబడుతుంది, యోసేపుది ఇండివిజువల్ ఫ్యామిలీగా కనబడుతుంది. కానీ వారి 2 కుటుంబాలు కూడా ఒక చోట కలిశాయి. ఇప్పుడు మనం వారి కుటుంబాలలో నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సూత్రాలు ఏంటో తెలుసా? మొదటిది ఏంటో తెలుసా? యోసేపు మరియా దేనితో ఐక్యపరచబడ్డారంటే దేవుని వాక్యం కొరకు, దేవుని వాక్యముచే ఐక్యపరచబడ్డారు. ఇండివిజువల్ గా వాళ్ళు ఆలోచిస్తే, వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచిస్తే నిజానికి వాళ్ళున్న యవ్వన ప్రాయంలో ఈ కర్మ మాకెందుకురా బాబు, ఈ బాధ మాకెందుకురా బాబు, ఈ వేదన మాకెందుకురా బాబు, ఎవరికి వారు విడిపోయి ఎవరికి వారు పెళ్లిళ్ళు చేసుకొని ఎవరి మానాలు బ్రతకొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళు అలా అనుకోలేదు. కుటుంబస్తులు ఏమనుకున్నా పర్వాలేదు, సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని చంపినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మేమిద్దరం ఐక్యపరచబడతాం. కారణం ఏంటంటే వాక్యం. దేవుడు మా ద్వారా జరుపనై ఉన్న అద్భుతమైనటువంటి కార్యం కోసము, దేవుడు మా ద్వారా రక్షకుడిని లోకంలోనికి ప్రవేశింపజేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు అది కఠినమైన నిర్ణయమైనా పర్వాలేదు, కష్టాలు తీసుకొచ్చే నిర్ణయమైనా పర్వాలేదు, నష్టాలు తీసుకొచ్చే నిర్ణయమైనా పర్వాలేదు, ప్రయాణాలు చేయవలసిన నిర్ణయమైనా పర్వాలేదు, మాపై దాడి చేసే పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మా ద్వారా రక్షకుడి లోకంలోనికి రావాలని చెప్పి ఒక కుటుంబము నిలబడింది.
ఆ కుటుంబానికి నిలబెట్టడానికి మరలా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఎలీజబెతు జకర్యాని ఎన్నుకున్నాడు. ఎలీజబెతు జకర్యా కూడా మరలా ఏ పరిస్థితుల్లో ఎవరు మా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, మేము మరలా నిలబడతామని జకర్యా కుటుంబం ఎందుకు నిలబడిందో తెలుసా? జకర్యా కుటుంబము యేసుక్రీస్తు ప్రభుల వారితో, యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు బాప్తిసము ఇచ్చు యోహాను పరిచర్యలో పాల్గొనటానికి రెండవ కుటుంబము నిలబడింది. ఒక కుటుంబం వాక్యం కొరకు, వాక్యపు నెరవేర్పు కోసం కలిస్తే, రెండవ కుటుంబము మరొక కుటుంబంతో ఎందుకు కలిసిందో తెలుసా? పరిచర్యలో పాలి భాగస్తులు కావడానికి రెండవ కుటుంబము వచ్చింది. ముందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. వృద్ధాపమందు కనిన కుమారుని విషయంలో ఏ తల్లిదండ్రులైనా ఎలా ఆలోచిస్తారు? అరే కనక నిన్ను నేను కన్నాను, నా మొదటి కుమార్తెవు నువ్వు, నా మొదటి కుమారుడు నేను అని గారాభంతో, ఇంకో మాట చెప్పాలంటే అతి గారాభంతో మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నటువంటి మనలాంటి వాళ్ళు, యవ్వన ప్రాయంలోనే పిల్లల్ని కంటే నీకు అంత గారాభం అయితే, ఎంత మక్కువ అయితే, అంత ఇష్టమైతే, మరి వృద్ధాపమందు బాప్తిసమిచ్చి యోహాను కన్నప్పుడు ఎలిజబెత్ జకర్యా ఏం చేయాలి? నాయన ఎక్కడికి నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు పాదం తీసి పాదం వేయాలంటే నీ పాదం కింద మా చేతులు పెడతాం మేము, నువ్వు నోరు తెరిచి మాట్లాడాలంటే నువ్వు గట్టిగా మాట్లాడితే నీ నోరు అలసిపోద్ది కాబట్టి మా చెవి నీ దగ్గర పెడతాం మేము. ఇది మనం చూపించే గారాభం. కానీ ఎలిజబెత్ జకర్యా, నాయన నువ్వు మాకు జన్మించిన కారణం ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కుటుంబ సభ్యుల్లో నుంచి, మన బంధువుల్లో నుంచి ఒకానొక రోజు నిలబడి రక్షణ కార్యాన్ని చేస్తాడు. ఆ రక్షణ కార్యానికి ముందు నువ్వు నిలబడి ఆ కార్యాన్ని నువ్వు ప్రారంభించాలని చెప్పి వృద్ధాప్య ముందు తమ బిడ్డల్ని దేవుని పరిచర్యకు ఇచ్చేశారు. దేవుని పరిచర్యలో నిలబడ్డాడు. దేవుని పరిచర్యలో నిలబడి ఒక గొప్ప పరిచర్య బాప్తిసమిచ్చి యోహాను చేశాడు. బాప్తిసమిచ్చి యోహానును ఎలా అయితే దేవుని కొరకు ఆ కుటుంబం పెంచిందో, అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుటుంబమైనటువంటి యోసేపు మరియ కూడా ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూడాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచోలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట లేదా ఒక శాసనం, ఒక ఆజ్ఞ ఏంటంటే, మేము ప్రతి తొలిచూలు మగపిల్లను దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. బాప్తిసమిచ్చి యోహానును ఏది చేశారో, పరిచర్యకు ఎలాగైతే పంపించారో, ఇప్పుడు రక్షణ కార్యములో భాగమైనటువంటి కుటుంబమైనటువంటి యోసేపు మరియ కూడా ప్రభువుని ఏం చేస్తున్నారు తెలుసా? వచ్చి ప్రతిష్ఠించి వెళ్ళిపోతున్నారు. ఈ 2 కుటుంబాలలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకములోనికి రావటం వెనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావటం వెనుక 2 కుటుంబాలు ముందు నలిగిపోయాయి, తర్వాత కూడా నలిగిపోయాయి. బాప్తిసమిచ్చి యోహాను పరిచర్యలోనికి వచ్చి క్షేమంగా ఉన్నాడంటే ఆయన క్షేమంగా లేడు, హతసాక్షిగా ఆయన మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యకు వచ్చి క్షేమంగా ఉన్నాడా అంటే ఆయన క్షేమంగా లేడు, శిలువ శిక్షను భరించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇరువురి కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, ఇరువురి కుటుంబాలలో ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, ఇరువురి కుటుంబాలలో ఉన్నటువంటి పొరుగువారు కానివ్వండి, నెలవరులు కానివ్వండి, ఒక్కసారి వారిని గురించి ఆలోచిస్తే ఆ కుటుంబము భూలోకంలో ఉన్నప్పుడు చితికిపోయిందని మనం చెప్పొచ్చా, లేకపోతే క్షేమకాలంలో ఉందని మనము చెప్పొచ్చా? ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు ఇదిగో రక్షణ వాక్యాన్ని అందించడానికి, ప్రజల యొక్క పాపాలను క్షమించడానికి ఒక 2 కుటుంబాలు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద నలిగిపోయిందని ఆ కుటుంబాలను గురించి మనం తెలుసుకుంటే, ఈ రోజు కుటుంబాలుగా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒకే ఒక్క విషయం గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? ఆ విషయం, మా జీవితాల్లో ఎన్ని క్రిస్మస్లు జరిగాయి,
ఎన్ని క్రిస్మస్లో మేము పాలు పంచుకున్నాం, ఎన్ని క్రిస్మస్లో ఆనందాన్ని పంచుకున్నాం, ఎన్ని క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ చెప్పాం, ఎన్ని క్రిస్మస్లో మెర్రీ క్రిస్మస్ చెప్పాం, ఎన్ని క్రిస్మస్లో కేకులు కట్ చేసాం, ఎన్ని క్రిస్మస్లో బిర్యానీలు తిన్నాం. ఇలా ఎన్నో సంతోష సంబరమైన సంగతులన్నిటినీ ఒక్కసారి మీ ఎదుట పెట్టుకొని మీరు ఆలోచిస్తే, నలిగిపోయిన కుటుంబాలు రెండు ఒకవైపు కనబడుతుంటే మన కుటుంబాలు ఎలా కనబడుతున్నాయంటే, నలిగిపోయిన కుటుంబాలలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు నేర్చుకోకుండా, నలిగిపోయిన కుటుంబాలను మాదిరిగా తీసుకొని, నా బాధ్యత ఏంటి ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన ఇదిగో నాకు ఆనందం ఇచ్చావు, నా కొరకు వచ్చావు, నా జీవితాన్ని మార్చావు, నా కుటుంబాన్ని కట్టావు, నా కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చావు, ఈ క్రిస్మస్లో నా బాధ్యత ఏంటి ప్రభు అని బాధ్యతను మరిచిపోయిన క్రైస్తవ విశ్వాసులను చూస్తే దేవునికి ఆనందం కలుగుతుందంటారా? నువ్వు కేక్ కట్ చేస్తే దేవుడికి బాధ కలగదు, నువ్వు బిర్యానీ తింటే దేవునికి బాధ కలగదు, నువ్వు సంబరాల్లో ఏది చేసినా బాధ దేవునికి కలగదు. నువ్వు ఆనందం కొరకు నువ్వు ఏదైనా చేసుకో, అది సమస్య కాదు. కానీ ఈ ఆనందం కొరకు ఏదైనా చేసే క్రమంలో నువ్వు మరిచిపోయేది ఏంటో తెలుసా? నీ కుటుంబ బాధ్యతను దేవుని పేరిట నువ్వు మరిచిపోయావు. భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా ఉంటే మీకు ఎవరు గుర్తు రావాలి తెలుసా? క్రిస్మస్ సీజన్లో మరియా, యోసేపు గుర్తు రావాలి. కుటుంబాలకు ఎవరైనా ఉంటే మీకు ఎవరు గుర్తు రావాలో తెలుసా? జకర్యా, ఎలిజబెత్ కుటుంబాలు గుర్తుకు రావాలి. ఈ రెండు కుటుంబాలను చూసిన తర్వాత ఎవరైనా ఇక్కడ రెండు కుటుంబాలు ఉంటాయి, అన్నదమ్ములు ఉంటే, అక్క చెల్లెలు ఉంటే, మీ రెండు కుటుంబాలను కలగలుపుకొని క్రిస్మస్ సీజన్లో ఆలోచించాలని ఏంటో తెలుసా? ఆ రెండు కుటుంబాలు ఆ రోజు కలగకపోయి ఉంటే ఈరోజు మన కుటుంబం ఈ స్థితిలో ఉండకపోయేది. ఈరోజు మన కుటుంబానికి ఆనందం ఉందంటే 2000 సంవత్సరాల క్రితం నీ ఊరు పేరు కాదు, లేదా నీ ఇంటి పేరు కాదు, నీ కులం పేరు కాదు, లేకపోతే నీ ప్రాంతం పేరు కాదు, ఇది ఏది నీకు చెందినవారు కాదు. కానీ నీ కుటుంబ ఆనందం కోసం, మీ కుటుంబాల ఆనందం కోసం, నా కుటుంబ ఆనందం కోసం ఎవరు నలిగిపోయారంటే 2 కుటుంబాలు నలిగిపోయి. వారిని చూసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, ఈ క్రిస్మస్ రోజున నన్నేమి చేయమంటావు? ఈ క్రిస్మస్ రోజున నా కుటుంబ బాధ్యత ఏంటి? ఆ కుటుంబాలను వెన్నుకొని వచ్చావే రక్షక, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేశావు? భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత చేసిన అద్భుతమైన విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఒకసారి లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉన్న సందర్భాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త మీరు కలవండి. భర్తలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపును చూసి బుద్ధి తెచ్చుకో. భార్యలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మరియమ్మను చూసి బుద్ధి తెచ్చుకోండి. వారికి వాక్య జ్ఞానం ఎంత ఉందన్నది మనకు తెలియదు, కానీ వాక్య పరిజ్ఞానం ఎంత ఉన్నది మనకు తెలియదు. కానీ ఆ పాటికి ఆనాటికి వారు విన్న ప్రసంగాలతో మనం విన్న ప్రసంగాలతో పోల్చుకుంటే మన ముందు ఏ మాత్రం కూడా మరియ, యోసేపు నిలబడలేరు. అన్నన్ని వాక్యాలు మనం వింటున్నాం, అన్నన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం, అన్నన్ని ఆశ్చర్యకార్యాలు మనం చూస్తున్నాం. దేవుని పేరిట పొందవలసిన మేలులు ఎన్ని అంటే, ఒక్కో కుటుంబం లేచి నిలబడి సాక్ష్యం చెబితే రోజులు గడుస్తాయి. అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు చెబుతున్నాం కదా, అలాంటి అద్భుతమైన సాక్ష్యాలను ఇదిగో వినిపిస్తున్నాం కదా. అద్భుతమైన సాక్ష్యాలు పొందుకొని, అద్భుతమైన మేలులు పొందుకొని, అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం వాక్యం కొరకు నిలబడే కుటుంబమా? నీ కుటుంబం దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి నిలబడే కుటుంబమా? ఒకవేళ కాని పక్షంలో దేవుడి క్రిస్మస్ సీజన్లో ఒక కుటుంబాన్ని నీ ముందు పెట్టి హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి తెలుసా? భర్త, భార్య ఇద్దరు కలిసి మాట్లాడనుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్యాలు మనం నెరవేర్చడానికి మనము ఏం చేద్దాం? బైబిల్లో ఉన్న సందర్భాలలో ఉన్న సంగతులను మన జీవితాల్లో చూపించడానికి మనము ఏం చేద్దాం? బైబిల్ ప్రకారంగా మన పిల్లల్ని పెంచడానికి మనము ఏం చేద్దాం? బైబిల్ ప్రకారంగా మన పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు నడిపించడానికి మనము ఏం చేద్దాం? ఏది చేసినా మన కుటుంబంలో వాక్య ప్రమాణాలు ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇదిగో మరియా, యోసేపు ఎలాగైతే వాక్యం కొరకు వాక్యానుసారంగా బ్రతికి ప్రభువును ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రభు కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం ఈరోజు ఎన్ని వేల కుటుంబాలుగా విస్తరించాయో అవి తెలుసు కదా. అలా మన బిడ్డలు కూడా దేవుని కొరకు నిలబడితే ఈరోజు అద్భుతమైన కుటుంబాలు కట్టబడతాయి కదా. మరి అలాంటప్పుడు మన కుటుంబాలలో మనం వాక్యపు నెరవేర్పు కోసం మనం కలుద్దామా? దేవుడు అడుగుతున్నాడు. రెండవ కుటుంబాన్ని చూపిస్తూ ఆయన అడుగుతున్నాడు, ఇదిగో పరిచర్యలో వాళ్ళు పాలిభాగస్తులయ్యారు. ఎలాంటి పరిచర్యలో వాళ్ళు పాలిభాగస్తులయ్యారు అని అంటే, ఆనందాలు వచ్చే పరిచర్య కాదు,
ఎలాంటి పరిచర్యలో వాళ్ళు పాలుభాగస్తులు అయ్యారంటే ఇదిగో కంఫర్ట్ లైఫ్ ఇచ్చే పరిచర్యలో కాదు, ఇదిగో కష్టాలు వచ్చేవి, నష్టాలు వచ్చేవి, శ్రమలు వచ్చేవి, నిందలు వచ్చేవి. ఇలాంటి పరిచర్యలో ఒక కుటుంబానికి తోడుగా నిలబడినటువంటి కుటుంబం జకర్యా మరియు ఎలిజబెత్. ఈ రాత్రి దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఏ కుటుంబమైన పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు పరిచర్యకు సహకరించని మరో కుటుంబం ఉంటే వారితో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కుటుంబస్తుల పరిచర్యలో ఉన్నప్పుడు, నీ కుటుంబమే దేవుని కొరకు నిలబడినప్పుడు, నువ్వు మరొక కుటుంబంగా బంధువులుగా ఉండి, పొరుగువారిగా ఉండి, నిలవైన వారిగా ఉండి నువ్వు నిలబడకపోతే దేవుడు ఒకరోజు నేను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. మరి ఎలిజబెత్ జకర్యా ఎలా నిలబడ్డారో సహకారంగా, అటు మరియకైనా ఇటు ప్రభువుకైనా ఎలా నిలబడ్డారో అలా మన కుటుంబాలు పరిచర్యకు సహకరించేదిగా ఉండాలంట. అలా ఉండకపోతే దేవుడు ఒకరోజు ప్రతి కుటుంబాన్ని కూడా లెక్క అడుగుతాడు. ఏంటో తెలుసా? కుటుంబంలో అయితే మీరు చేర్చబడ్డారు, కానీ కనీస క్రైస్తవ కుటుంబ విలువలను మీరు పాటించలేకపోయారా? మీ కుటుంబంలో వాక్యానికి ప్రాధాన్యత లేదా? మీ కుటుంబంలో ప్రార్థనకు ప్రాధాన్యత లేదా? మీ కుటుంబంలో పరిచర్యకు ప్రాధాన్యత లేదా? మరి ఇలాంటి కుటుంబమా? మీరు క్రైస్తవ కుటుంబం అని నేను ఎలా గుర్తించాలి? నేను ఎలా నేను మార్క్ని వేయాలి? సో మీరు క్రిస్టియన్ ఫ్యామిలీ కానే కాదని ఒకానొక రోజు తీర్పు దినాన నిలబడినప్పుడు దేవుడు గారిని చెబితే మనం ఎన్ని గుండెలు బాదుకున్నా ఆ రోజు మనకు అవకాశము ఉండదు. ఈ రాత్రి మరోసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నీ కుటుంబం ద్వారా రక్షకుడిని ఈ లోకంలోనికి నువ్వు ప్రవేశపెట్టాలని. రక్షకుడిని ప్రవేశపెట్టింది మరియా, రక్షకుడిని ప్రవేశపెట్టింది యోసేపు. రక్షకుడి మార్గాలను సిద్ధపరచడానికి ఇదిగో ఎలిజబెత్, జకర్యా బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగైతే ప్రయాసపడ్డారో, ఈ రాత్రి క్రిస్మస్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ముక్కు సూటిగా అడుగుతున్నమాట, నీ ద్వారా ప్రపంచానికి క్రీస్తు పరిచయం అవుతున్నాడా? నీ ద్వారా ప్రపంచానికి క్రీస్తు ప్రకటించబడుతున్నాడా? నీ ద్వారా ప్రపంచానికి వెలుగు ప్రకటించబడుతుందా? నీ ద్వారా రక్షకుడు లోకంలోనికి వెళ్తున్నాడా? నీ ద్వారా రక్షకుని యొక్క సువార్త లోకంలోనికి వినబడుతుందా? ఒకవేళ వినలేని పక్షంలో దేవుడు ఒకరోజు నీకు లెక్క అడుగుతాడు. ఆ రోజు నీ దగ్గర సమాధానం ఉండదు. నీ ద్వారా నా ద్వారా రక్షకుడు కానీ లోకంలోనికి వెళ్ళకుండా మిగిలిపోతే మన కుటుంబం ఒకరోజు లెక్కలో నిలబడినప్పుడు మనం ఏం మాటలు కూడా మాట్లాడలేం. ఎందుకు దేవుడు ఈ మాటను చెప్తున్నాడో తెలుసా? దేవుడు ఈ ప్రపంచాన్ని దర్శించాలనుకున్నా, ఈ ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, ఈ ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకోవాలనుకున్నా ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? కట్టబడిన ఒక కుటుంబం. కట్టబడిన కుటుంబం దేవునికి కావాలి. దేవుని కొరకు నిలబడే కుటుంబం కావాలి. దేవుని కొరకు ప్రయాసపడే కుటుంబం కావాలి. దేవుని కొరకు త్యాగం చేసే కుటుంబం కావాలి. దేవుని కొరకు మాట్లాడే కుటుంబం కావాలి. అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయి ఈ మందిర ప్రాంగణంలో? అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో? అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయి మన క్రైస్తవ జనాభాలో? అలా ఒకవేళ లేనట్లయితే ఈ రాత్రి దేవుడు ఒక కుటుంబాన్ని మనకు చూపిస్తున్నాడు. అది చూసుకొని మనము ముగించే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనము. స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియదు. కొరింథు సంఘానికి స్తెఫను కుటుంబాన్ని గురించి పౌలు లేఖను రాస్తున్నాడు. నేను మీకు చెప్పగలిగేటువంటి ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్త. నేను కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త. కొరింథు పట్టణంలో ఉన్న అనేక కుటుంబాలు నేను మీతోనే మాట్లాడుతున్నాను, జాగ్రత్త. ఇదిగో ఒక కుటుంబం వారు ఏమయ్యారనంటే అకయ అనేటువంటి ఒక ప్రాంతంలో ప్రథమ ఫలము అంట. అంటే అకయ అనేటువంటి ప్రాంతంలో సువార్తకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రక్షించబడిన కుటుంబం ఎవరిదేనంటే స్తెఫను కుటుంబం. ఇందాక మనం చూసాం కదా, ఇశ్రాయేలులో ప్రతి తొలిచూలు మగపిల్లని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఇదిగో నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రూట్ ఏంటంటే, ప్రథమ ఫలము ఏంటంటే అకయ అనే ప్రాంతంలో ఒక కుటుంబం. ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా? రక్షణ పొందినటువంటి మొట్టమొదటి కుటుంబం ఏం చేసిందో తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తాము అవసరతను గుర్తించారు. వాళ్ళు ఏం అవసరత? పరిశుద్ధులకు కొన్ని అక్కర్లు ఉన్నాయి, పరిశుద్ధులకు మేము పరిచర్య చేయాలి.
ఈ పరిశుద్ధులు ఏం చేస్తారు? ఇదిగో ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క ఈ జీవితాన్ని, ప్రభు యొక్క బోధనను ప్రపంచంలోని తీసుకెళ్లేవారు. వారికి మేము ఏం చేయాలంటే పరిచర్య చేయాలని వారిని వారు అప్పగించుకున్నారంట. యోసేపు మరియ ఎలాగైతే జీవితాలను అప్పగించుకున్నారో, ఎలిజబెత్ జకరియా ఎలాగైతే జీవితాలను అర్పించుకున్నారో, స్తెఫను కుటుంబం కూడా వాళ్ళ జీవితాన్ని దేనికి అర్పించుకున్నారో తెలుసా? పరిచర్య నిమిత్తము అప్పగించుకున్నారు. అప్పగించబడిన ఆ కుటుంబాన్ని చూపించి పౌలు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలాంటి కుటుంబాలు మీ దగ్గర ఉన్నాయి, ఇలాంటి కుటుంబాలు ఇదిగో మీకున్నాయి. వారికి మీరు ఏం చేయాలి? సహకారులుగా ఉండండి. వారిని చూసి మీరు నేర్చుకోండి. ఈరోజు మనం క్రిస్మస్లో ఏం నేర్చుకున్నా ఎలా నేర్చుకుంటారో చెప్పండి. ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు ఏదో ఒకటి చేసే ఉంటారు. ఒక ఆయన చెట్టు పెట్టాడు, అది మనం చూసి నేర్చుకున్నాం. ఒక ఆయన తాతను తీసుకొచ్చాడు, అది మనం చూసి నేర్చుకున్నాం. ఒక ఆయన క్యాండిల్ తీసుకొచ్చాడు, అది చూసి మనం తీసుకున్నాం. ఒక ఆయన పాటలు పాడాడు, అది చూసి మనం తీసుకున్నాం. ఒక ఆయన వాక్యం చెప్పాడు, అది చూసి మనం తీసుకున్నాం. ఏదైనా సరే ఎదుటి వారిని లేదా ఏదైనా సరే ప్రక్క వారిని చూసుకుని నేర్చుకోవటం మనిషికి ఎంత బాగా అబ్బిందో అదే లక్షణం వాక్యం దగ్గర మాత్రము రాలేదు. ఇదిగో నువ్వు గుర్తించవలసినటువంటిది లేదా నువ్వు కంపేర్ చేసుకోవాల్సినటువంటి కుటుంబాలు ఎక్కడున్నాయి తెలుసా? నీ ఇంటి పక్కన లేవు, మీ ఇంటి పేర్లతో లేవు, మీ ప్రాంతాల్లో లేవు. వారు ఎలా బతుకుతున్నారు, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, మనం ఇలా బతకాలి, మనం ఇలా చేయాలని వేరే కుటుంబాలను చూసి మనం నేర్చుకున్నాం. కానీ దేవుడు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కూడా మీరు ఏ కుటుంబాలను చూడాలి తెలుసా? బైబిల్లో ఉన్న కుటుంబాలను మీరు చూడండి. బైబిల్లో ఉన్న కుటుంబాలను చూసి వారి నుంచి నీతి విలువలు నేర్చుకోండి. ఆ కుటుంబాలలో వారు పాటించిన న్యాయ విధులను నేర్చుకోండి. ఆ న్యాయ విధులను, నీతి సూత్రాలను మీ కుటుంబానికి అప్లై చేసుకోండి అని దేవుడు వాక్యాన్ని ఇస్తే, అది పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాము? ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలు ఏవేవో చేస్తుంటే వాటిని చూసి మనము నేర్చుకుంటున్నాం. అందుకే ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నీ కుటుంబము ఎలా నిలబడాలో తెలుసా? వాక్యం కోసం నిలబడాలి. నీ కుటుంబము పరిచర్య కోసం నిలబడాలి. అయితే నా కుటుంబము వాక్యం కోసం నిలబడుతుంది, నా కుటుంబము పరిచర్య కోసం నిలబడుతుందని నోటి మాటతో చెప్పమంటే అందరు చాలా సులువుగా చెప్తారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్ జకరియా ఎవరితో బాగున్నారు? బంధువులతో బాగున్నారు, తమ పొరుగు వారితో బాగున్నారు. మరియా యోసేపు ఎవరితో బాగున్నారు? బంధువులతో బాగున్నారు, నెలవైన వారితో బాగున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీ బంధువులతో మీరు బాగున్నారా? రెండో ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇరుగు పొరుగు వారితో బాగున్నారా? మరో ప్రశ్న అడుగుతున్నాను, మీ బంధువులకు క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు చెప్పారు, కానీ మీ బంధువులలో చాలామంది రక్షణ లేని వారికి వెళ్ళి మీరు దేవుని వాక్యాన్ని పరిచయం చేశారా? మరో మాట అడుగుతున్నాను, నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, బర్త్డేకి పిలుస్తావు, మ్యారేజ్ డేకి పిలుస్తావు, అన్ని కార్యక్రమాలకు పిలుస్తావు. నీ ఇరుగు పొరుగు వారిని కనీసం నీ గృహంలో వారిని తీసుకొచ్చి ఒక ఇంత భోజనాన్ని పెట్టి ప్రభువుని గురించి వారికి మీరు పరిచయం చేశారా? ఒకవేళ మీ బంధువులలో రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే, మీ బంధువులలో రక్షణ పొందినా సరే సరైన విశ్వాస జీవితంలో ఎవరైనా లేని వారు ఉంటే, ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ, ఇది క్రిస్మస్ వెనుకున్న కుటుంబాన్ని దేవుడు చూపించాడు కదా, ఆ కుటుంబంలో నీ ఉండాలని కోరుకొని రక్షకుడిని గురించి ఎవరికి చెప్పాలి తెలుసా? గొంతు చించుకొని మైకుల్లో చెప్పటం కాదు, గొంతు చించుకొని నీ బంధువుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు. గొంతు చించుకొని మైకుల్లో చెప్పటం కాదు, గొంతు చించుకొని నీ పొరుగు వారికి చెప్పు, నీ నెలవైన వారికి చెప్పు. నీ ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రతి కుటుంబం కూడా దేవుడు అడుగుతున్నాడు, మీ ద్వారా క్రిస్మస్ ద్వారా ఇదిగో ఈ శుభవార్తను, ఈ యొక్క వార్తను మిగతా కుటుంబాలకు అందించాలి. ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఎవరుంటారు అక్కడ? బొంగవారిపేటలో చూస్తే వాళ్ళే ఉంటారు, భారతరత్న చేస్తే వాళ్ళే ఉంటారు, హెబ్రోనాలు చేస్తే మనమే ఉంటాము, జీడం వాళ్ళు చేస్తే మనమే ఉంటాము, బెత్లెహేం వాళ్ళు చేస్తే మనమే ఉంటాము. ఎవరు చేసినా ఎవరు ఉంటారు? మనమే ఉంటాము. మనమే చక్కగా సీజన్ అయిపోగానే దులిపేసుకొని వెళ్ళిపోతాం. దులిపేసుకునేటువంటి వాతావరణం కాదు. కానీ ఇక నుంచి మీరు ఏం చేయాలి? క్రిస్మస్ని ప్రారంభించండి.
ఇది క్రిస్మస్కి ముగింపు కాదు, ఇది క్రిస్మస్కి ప్రారంభం. ఈ 30 రోజులు ఎన్నెన్ని క్రిస్మస్లకి వెళ్ళి ప్రభువుని గురించి ఎన్నెన్ని విషయాలైతే నేర్చుకున్నారో చక్కగా ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా మనసులో పదిలపరుచుకొని మీ బంధువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీ నెలవైన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పండి. క్రిస్మస్ అనేది డిసెంబర్లో మొదలయ్యి డిసెంబర్లో ముగిసేది కాదు. డిసెంబర్లో మొదలయ్యి మరలా డిసెంబర్ వరకు మరలా తిరిగి వచ్చేది. మరొక డిసెంబర్ వచ్చేసరికి కనీసం మీలో ఒక్క నూతనమైన వ్యక్తిని, అది మీ బంధువుల్లో అయినా మీ నెలవారైనా పొరుగువారైనా ప్రభు సన్నిధికి తీసుకొని రాకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసినా ఆ క్రిస్మస్కి ఉపయోగము లేదు. ఉపయోగవంతమైన క్రిస్మస్లు మీరు నేను చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా క్రిస్మస్ వెనుక తండ్రి ఉన్నటువంటి కుటుంబాలను మాకు చూపించి నేర్పించిన విలువైన పాఠాలను బట్టి వందనాలు. నేర్చుకున్న ఈ పాఠాలకు అనుగుణంగా ప్రభా మా జీవితాంతం తండ్రి క్రిస్మస్ సువార్తను ఇతరులకు ప్రకటించే బిడ్డలకు మేము ఉండినట్లుగా సహాయం చేస్తున్న వేడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ